హైదరాబాద్ టు మక్కా ప్రయాణం వారి పాలిట అతిపెద్ద విషాద యాత్రగా మిగిలిపోయింది. అవును, సుమారుగా నవంబర్ 9న, ఈ నెల నవంబర్ 9న మల్లేపల్లి కావచ్చు, బజారా ఘాట్ కావచ్చు, ఈ యొక్క మరొక వైపు ఆసిఫ్ నగర్, ఈ 3 ప్రాంతాల నుంచి కూడా సుమారుగా 54 మంది హైదరాబాద్ నుంచి మక్కాకు బయలుదేరారు 4 ట్రావెల్ ఏజెన్సీల ద్వారా. సో ఏదైతే బస్సులో ప్రయాణిస్తున్నారో, ఏదైతే ఇప్పటివరకు ఒక సంఖ్య అయితే ఉందో, మృతుల సంఖ్య 45 మంది అని, ఆ 45 మంది కూడా మొత్తం అందరూ కూడా హైదరాబాదీలే. కేవలం మరొక వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం ఇప్పుడు అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. అయితే నేను మొదట చెప్తున్నట్టుగా 54 మంది అని చెప్పాను కదా. సో మిగతా ఎవరైతే రిమైనింగ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా అప్పటికే అదృష్టవశాత్తు వేరే కారులో ప్రయాణిస్తూ వాళ్ళు ఈ ప్రమాదం నుంచి, ప్రాణాల నుంచి ప్రాణ ముప్పు నుంచి బయటపడ్డారనేటువంటి ఒక వార్తను కూడా మీకు చెప్పక తప్పదు. ఏదేమైనా సరే, ఏదైతే ఇది డీజిల్ ట్యాంకర్ను ఢీ కొట్టినటువంటి ఈ బస్సు ప్రమాద ఘటనలో ఎవరైతే చనిపోయారో ప్రతి ఒక్క డెడ్ బాడీ కూడా, ప్రతి ఒక్క మృతదేహం కూడా అందరూ కూడా హైదరాబాద్ వాసులే. మరొక విషయం ఏంటంటే, మరొక బాధాకరమైన విషయం ఏంటంటే, ఖచ్చితంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది, సుమారుగా ఒక కుటుంబంలో 19 మంది ఉంటే ఆ 19వ అతను ఆల్రెడీ అమెరికాలో జాబ్ చేస్తుండగా హైదరాబాదులో ఉన్నటువంటి 18 మంది కూడా ఈ యొక్క బస్సు ప్రమాదంలో సజీవ దహనమైపోయారు. అంటే ఆ కుటుంబంలో మిగిలింది ఏకైక వ్యక్తి ఒకే ఒక్కడు. ప్రస్తుతం అతను యుఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కొనసాగుతున్నాడు. లేదంటే కనుక అతను కూడా ఈ యొక్క హజ్ యాత్రకు వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి. ఏదేమైనా సరే, ఆ కుటుంబంలో అతను ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. సో ఏదేమైనా సరే, సౌదీ ఈ యొక్క బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి చాలా విషాద కథలు చాలా ఉన్నాయి. సో దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి డీటెయిల్ చూద్దాం. ఎందుకంటే మొదటి నుంచి కూడా కాస్త గందరగోళం, ఇంతమంది చనిపోయారు, ఇందులో ఇంతమంది హైదరాబాద్ వాసులు ఉన్నారని. లేదు, 45 మంది చనిపోయారు. 45 మంది కూడా పక్కాగా హైదరాబాదీలే. హైదరాబాద్ను మల్లేపల్లి, బజారాఘాట్, ఆసిఫ్ నగర్ నుంచి వెళ్ళినటువంటి ఈ 45 మంది కూడా చనిపోయినటువంటి సందర్భం ఒకే ఆ బస్సు ప్రమాదంలో. ఖచ్చితంగా సౌదీ అరేబియా బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్యపై గందరగోళం నెలకొంది. అయితే ఈ ప్రమాదంపై తెలంగాణ హజ్ కమిటీ స్పందించింది. ఘటనలో 45 మంది మరణించారని, అంతా హైదరాబాదుకు చెందిన వాళ్ళేనని స్పష్టత కూడా ఇచ్చింది తెలంగాణ హజ్ కమిటీ. మరోవైపు మృతుల పూర్తి వివరాలు కూడా వెల్లడిస్తామని కూడా పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. 4 ట్రావెల్ ఏజెన్సీల ద్వారా యాత్రికులు ఉమ్రాకు వెళ్ళారు. మక్కా యాత్ర తర్వాత మదీనాకు బయలుదేరారు. మదీనాకు 25 కిలోమీటర్ల దూరంలో ముఫ్రిహాత్ వద్ద యాత్రికులు ట్రావెల్ చేస్తున్నటువంటి బస్సు ఎదురుగా వస్తున్నటువంటి డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ఉన్నారు. ప్రమాదంలో అంతా కూడా మరణించేశారు. మృతుల్లో 17 మంది పురుషులు, 28 మంది మహిళలు ఉన్నారు. అంతా హైదరాబాదుకు చెందిన వాళ్ళేనని హజ్ కమిటీ నిర్ధారించింది, మీడియా సాక్షిగా వెల్లడించింది. మృతుల్లో మల్లేపల్లి, బజారా ఘాట్, ఆసిఫ్ నగర్ ఇలా తదితర ప్రాంతాలకు చెందిన వారు ఉన్నట్లుగా తెలుస్తోంది. మరొక వైపు ఈ ఘోర ప్రమాదంపై నగర పోలీసులు కూడా ఒక ప్రకటన చేసినటువంటి సందర్భం మీ ముందుకు తీసుకొస్తున్నా. మొత్తం 54 మంది బృందం నవంబర్ 9న హైదరాబాద్ నుంచి జెడ్డాకు వెళ్ళింది. నవంబర్ 23 వరకు వీరంతా కూడా టూర్ అయితే ప్లాన్ చేసుకున్నటువంటి పరిస్థితి. వీరిలో 4 వ్యక్తులు నిన్న కారులో మదీనాకు వెళ్ళడంతో వారంతా కూడా ఈ యొక్క ప్రాణ ముప్పు నుంచి తప్పించుకోవడం జరిగింది. మరో 4 మక్కాలోనే ఉండిపోయారని కూడా తెలుస్తోంది. ఇక మిగతా 46 మంది మక్కా నుంచి మదీనాకు బస్సులో బయలుదేరారు. సో మదీనాకు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బస్సు చమురు ట్యాంకర్ని, అంటే డీజిల్ ట్యాంకర్ని, ఎదురుగా వస్తున్నటువంటి డీజిల్ ట్యాంకర్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 45 మంది సజీవ దహనమైపోయారు. అబ్దుల్ షోయబ్ అనే ఒకే ఒక్క వ్యక్తి బయటపడ్డాడు. ప్రస్తుతం ఇప్పుడు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని సిపి సజ్జనార్ సైతం వెల్లడించినటువంటి పరిస్థితి. భారత కాలమాన ప్రకారం సోమవారం తెల్లవారుజామున 1:30 ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. డీజిల్ ట్యాంకర్ను ఢీ కొట్టగానే మంటలు చెలరేగి బస్సు మొత్తం వ్యాపించేశాయి. ప్రమాద సమయంలో యాత్రికులు అంతా గాఢ నిద్రలో ఉండడంతో మృతుల సంఖ్య ఇలా ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కూడా
హుటాహుటిని చేపట్టారు. ప్రమాద నేపథ్యంలో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లుగా జెడ్డాలోని భారత ఎంబసీ వెల్లడించింది. మరొక వైపు సౌదీ అరేబియాలో జరిగినటువంటి ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్లోని విద్యానగర్కు చెందినటువంటి నజీరుద్దీన్ కుటుంబంలోని 18 మంది మృతి చెందారు. నజీరుద్దీన్ ఒక విశ్రాంత రైల్వే ఉద్యోగి, అంటే ఒక రిటైర్డ్ రైల్వే ఎంప్లాయ్ నజీరుద్దీన్. తన కుటుంబానికి సంబంధించినటువంటి 18 మంది కూడా ఈ యొక్క బస్సు ప్రమాదంలో మొత్తం అందరూ కూడా చనిపోయినటువంటి సందర్భం. తన కుటుంబ సభ్యులతో కలిసి మక్కా యాత్రకు వెళ్ళాడు నజీరుద్దీన్. అంతలోనే ఈ ఘోర ప్రమాదం వారి కుటుంబాన్ని మొత్తం కబలించేసింది. సౌదీలో సోమవారం తెల్లవారుజామున జరిగినటువంటి ఈ రోడ్డు ప్రమాదంలో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. వీళ్ళంతా హైదరాబాద్ వాసులోని తెలంగాణ హజ్ కమిటీ కూడా ప్రకటించేసింది. మృతి చెందిన వారిలో 17 మంది పురుషులు, 18 మంది మహిళలు, 10 మంది చిన్నారులు ఉన్నట్లుగా చెబుతోంది. మొత్తం 4 ట్రావెల్ ఏజెన్సీల ద్వారా ఈ నెల 9న హైదరాబాద్ నుంచి వీరంతా ఉమ్రాకు బయలుదేరారు. విజయవంతంగా మక్కా యాత్ర పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత మదీనాకు వెళ్తున్న సమయంలో ఈ రోడ్డు ప్రమాదం సంభవించింది. మదీనాకు 25 కిలోమీటర్ల దూరంలో వీళ్ళ ట్రావెల్ చేస్తున్నటువంటి బస్సు ఎదురుగా వస్తున్నటువంటి డీజిల్ ట్యాంకర్ని ఢీకొట్టడంతో 45 మంది హైదరాబాదీలు ఉన్న ఫలంగా మంటలంటుకుని నిజంగా సజీవ దహనమైపోయినటువంటి పరిస్థితి. ఇక సౌదీ అరేబియా బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు రేవంత్ ప్రభుత్వం 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది కొద్దిసేపటి క్రితమే. ఎందుకంటే తెలంగాణ కేబినెట్ భేటీ కొద్దిసేపటి క్రితమే స్టార్ట్ అయింది, ఆల్రెడీ కొనసాగుతుంది కూడా. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు మంత్రివర్గం అంతా. సౌదీ అరేబియాలో మక్కా నుంచి మదీనాకు ప్రయాణిస్తున్నటువంటి బస్సు ప్రమాదానికి గురైనటువంటి ఈ దుర్ఘటనలో మరణించినటువంటి బాధిత కుటుంబాలకు 5 లక్షల రూపాయలు చొప్పున పరిహారం అందించాలని ఈ యొక్క రాష్ట్ర కేబినెట్ కూడా నిర్ణయించింది. ఈ ఘటనపై కేబినెట్ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియపరిచింది. ఇక మైనార్టీ మంత్రిగా ఉన్నటువంటి ఈ మధ్య ఛార్జ్ తీసుకున్నటువంటి మహమ్మద్ అజారుద్దీన్ నేతృత్వంలో ఎంఐఎం ఎమ్మెల్యే మైనారిటీ విభాగానికి చెందినటువంటి ఒక అధికారితో కూడినటువంటి ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని వెంటనే సౌదీ అరేబియాకు పంపించాలని కూడా తెలంగాణ మంత్రిమండలి, తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. చనిపోయిన వారి కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు మృతదేహాలకు మత సాంప్రదాయాల ప్రకారం మత సాంప్రదాయాల ప్రకారం సౌదీలోని అంత్యక్రియలు చేయాలని, అందుకోసం బాధిత కుటుంబ సభ్యులను ఒక్కో కుటుంబం నుంచి 2 సౌదీ అరేబియా తీసుకువెళ్ళడానికి వీలుగా ఏర్పాట్లు చేయడానికి కూడా నిర్ణయించారు. ఇప్పుడు అక్కడ ఎవరైతే చనిపోయారో వాళ్ళకి అక్కడ అంత్యక్రియలు పూర్తి చేసేందుకు రేవంత్ సర్కార్ అయితే నిర్ణయం తీసుకుంది. అలాగే ఆ కుటుంబ సభ్యుల తాలూకా సభ్యులు ఎవరైనా ఇక్కడ కనుకుంటే కనుక ఒక్కో కుటుంబానికి 2 మెంబర్ చొప్పున తీసుకెళ్ళడానికి నిర్ణయించింది. సో ఇదంతా కూడా మైనారిటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మహమ్మద్ అజారుద్దీన్ నేతృత్వంలో నేడు రేపు ఖచ్చితంగా ఇప్పుడు సౌదీ వెళ్ళబోతోంది తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధుల బృందం. ఇక సౌదీ అరేబియాలో జరిగినటువంటి ఘోర ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కూడా కాంక్షించారు. రియాద్లోని ఎంబసీ, జెడ్డాలోని కాన్సులేట్ కావాల్సిన సహాయం అందిస్తున్నాయని కూడా ప్రధాని మోదీ తన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. సౌదీ అరేబియా ప్రభుత్వాధికారులతో భారత ప్రతినిధులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లుగా వెల్లడించారు ప్రధాని మోదీ. పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా మైనార్టీ మంత్రి అజరుద్దీన్ గారు ఆల్రెడీ రంగంలోకి దిగినారు. వాళ్ళు సహాయ సహకారం పర్యవేక్షిస్తూ ఉన్నారు. చాలా విషాదకరమైన సంఘటన. కాంగ్రెస్ పార్టీ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉంది. ఆ కుటుంబాలకి దేవుడు అన్ని రకాలుగా ఆదుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఈ సంఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తూ ఉన్నాం. 40 మందికి పైగా చనిపోవడం, అందులో అంతా హైదరాబాద్కి చెందినవారు ఉండడం
చాలా బాధాకరమైన విషయం. అల్లాని దర్శించుకోవడానికి పోయి ఇలాంటి దుర్ఘటన జరగడం, వారందరూ కూడా దాంట్లో చనిపోవడం చాలా విషాదకర సంఘటన. తీవ్రంగా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉన్నాం. కారవాన్, రామ్నగర్, అడిక్మెట్ ప్రాంతాలకు చెందినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. అక్కడికి పోతా ఉన్నాం. మేము పొద్దున్నే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని స్పందించినారు. తగు రీతిన సాయం అందే విధంగా హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినారు. కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ సంబంధిత ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా మైనార్టీ మంత్రి అజరుద్దీన్ గారు ఆల్రెడీ రంగంలోకి దిగినారు. వాళ్ళు సహాయ సహకారం పర్యవేక్షిస్తూ ఉన్నారు. చాలా విషాదకరమైన సంఘటన. కాంగ్రెస్ పార్టీ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉంది. ఆ కుటుంబాలకి దేవుడు అన్ని రకాలుగా ఆదుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఈ సంఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తూ ఉన్నాం. అరేబియాలో జరిగినటువంటి సంఘటనలో 42 మంది చనిపోయినారు. అందులో 16 మంది హైదరాబాదీలు ఉన్నారు. వారి మృతి అంశం తెలవగానే ముఖ్యమంత్రి గారు, అజరుద్దీన్ గారు, నేను సంబంధిత సంఘటన మీద విచారణ, దానికి సంబంధించినటువంటి చర్యల పట్ల వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గల్ఫ్ సంబంధించినటువంటి కోఆర్డినేషన్ కమిటీ ఏదైతే ఉందో, మరి ఎన్ఆర్ఐ వినోద్ గారు, భీమిరెడ్డి గారిని కూడా ఈ అంశం మీద ఎప్పటికప్పుడు స్పందించమని చెప్తా ఉన్నాం. దానికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కూడా మృతుల కుటుంబాలతోటి అక్కడ జరిగిన సంఘటన ప్రాంతానికి సమాచార సమన్వయం చేస్తూ ఉన్నది. వారి మృతి పట్ల తెలంగాణ ప్రభుత్వం పక్షాన తీవ్రమైనటువంటి సంతాపాన్ని, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ దుర్ఘటన పట్ల విచారాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. సౌదీ అరేబియాలో జరిగినటువంటి సంఘటనలో 42 మంది చనిపోయినారు. అందులో 16 మంది హైదరాబాదీలు ఉన్నారు. వారి మృతి అంశం తెలవగానే ముఖ్యమంత్రి గారు, అజరుద్దీన్ గారు, నేను సంబంధిత సంఘటన మీద విచారణ, దానికి సంబంధించినటువంటి చర్యల పట్ల వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గల్ఫ్ సంబంధించినటువంటి కోఆర్డినేషన్ కమిటీ ఏదైతే ఉందో, మరి ఎన్ఆర్ఐ వినోద్ గారు, భీమిరెడ్డి గారిని కూడా ఈ అంశం మీద ఎప్పటికప్పుడు స్పందించమని చెప్తా ఉన్నాం. దానికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కూడా మృతుల కుటుంబాలతోటి అక్కడ జరిగిన సంఘటన ప్రాంతానికి సమాచార సమన్వయం చేస్తూ ఉన్నది. వారి మృతి పట్ల తెలంగాణ ప్రభుత్వం పక్షాన తీవ్రమైనటువంటి సంతాపాన్ని, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ దుర్ఘటన పట్ల విచారాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.